హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మనము ఎక్కువగా మన ట్రేడింగ్లో గ్యాన్ సార్ ఫార్ములాస్, ఓకే, గ్యాన్ రూల్స్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. ఓకే, సో గ్యాన్ సార్ చెప్పిన ఫార్ములాస్లో ఒక ఇంపార్టెంట్ 2-3 ఫార్ములాస్ మనకి ఈ చార్ట్స్లో సాటిస్ఫై అవుతున్నాయి. అవి ఏంటో షార్ట్ అండ్ స్వీట్గా మనం అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకు వీక్లీ లో అనేది మనకు ఫ్రైడే కానీ వీక్లీలో ఏర్పడితే సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అనేది మనకు మార్కెట్ అనేది ఇండికేషన్ చేస్తుందని చెప్పి వన్ ఆఫ్ ద గ్యాన్ ఫార్ములా మనం యాక్చువల్గా చూడగలిగినట్లయితే ఇది వచ్చేసరికి లాస్ట్ వీక్ ఫ్రైడే అనమాట. సో ఈ క్యాండిల్ అనేది ఓకే, సో ఇక్కడ నుంచి మండే అనుకుంటే సో ఈ ఫ్రైడే ఏదైతే ఉందో ఈ ఫ్రైడే అనేది వీక్లీలో చేసిందనమాట. సో వీక్లీలో చేస్తే సైన్ ఏంటి అంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ అనేది ఇంకా లోస్కి రావడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి అని గ్యాన్ సార్ చెప్పారు. సో మనము డౌన్ సైడ్ మార్కెట్ మూవ్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అకార్డింగ్ టు గ్యాన్ ఫార్ములా. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి గ్యాన్ ఫార్ములాలో ఒక డైలీ టైం ఫ్రేమ్లో ఒక సర్టెన్ డేస్ 4 to 5 days ఆర్ 6 days సో ఇట్లాగా మార్కెట్ కానీ ఒకటే జోన్లో చాపీ జోన్లో కానీ ఉంటే సడన్గా ఒక వాల్యూమ్ స్పైక్ ఎప్పుడైతే మనం చూస్తామో సో వాల్యూమ్ స్పైక్ని మనం చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏరియాస్లో ట్రెండ్ అనేది రివర్సల్ అవుతుంది అని చెప్పి సో మనకి గ్యాన్ సార్ చెప్పున్నారు అనమాట. సో ఈ వాల్యూమ్ స్పైక్ని మనం ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఓకే, సో ఈ వాల్యూమ్ స్పైక్ ఎప్పుడైతే మనం చూసామో సో ట్రెండ్ అనేది మార్కెట్లో రివర్స్ అయింది అని చెప్పి గ్యాన్ సార్ చెప్పిన సెకండ్ ఫార్ములా. సో ఇది కూడా ఇక్కడ సాటిస్ఫై అయినట్టు మనం చూస్తున్నాం. అంటే మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ప్రాబిలిటీస్ ఉన్నాయి అని చెప్పేదానికి పాయింట్స్ చెప్తున్నాను అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి November 5th ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ గ్యాన్ డే. బట్ మనకి ఏంటి అంటే November 5th అనేది మనకు ట్రేడింగ్ లేదు. రేపే November 5th, బట్ టుమారో ఈజ్ నాట్ ట్రేడింగ్కి వర్కింగ్ డే లేదు, రేపు టుమారో ఈజ్ హాలిడే. సో దానికోసం మనం ఏం చేస్తామంటే November 6th ఏదైతే ఉందో సో ఆ రోజు క్యాండిల్ హైస్ అండ్ లోస్ని మనం మార్క్ చేసుకొని సో ఎటువైపుకి మార్కెట్ బ్రేక్అవుట్ వస్తుందో అటువైపు మనం పొజిషనల్ ట్రేడ్స్ కూడా చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ 3 పాయింట్స్ని మనం చూస్తే సో ఫస్ట్ 2 పాయింట్స్ అయితే మార్కెట్ డౌన్వర్డ్ రావడానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ November 6th ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్ గ్యాన్ ప్రెషర్ డేటు. సో దాన్ని యూస్ చేసుకుని మనం పొజిషనల్ ట్రేడ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే అర్థమైతే సో లైక్ ద ఛానల్, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, డైలీ మనం లైవ్ ఇస్తున్నాము 9:15 to 10 o'clock. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైవ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.